మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మొన్న మన ఛానల్లో ఒక లైవ్ చేయడం జరిగింది. ఆ లైవ్లో మన అద్వైతిన్ గారు, కిరణ్ గారు ఇద్దరూ కలిసి ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు, అలాగే జాన్ కొయ్యా గారు వాళ్ళిద్దరితోటి ఒక విషయం మీద డిబేట్ చేశారు. డిబేట్ అయిన తర్వాత చాలా సంతృప్తికరంగా ఉన్నట్టు అనిపించింది మన వాళ్ళ డిబేట్. కానీ పబ్లిక్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్న విషయం మీద తెలుసుకోవడం కోసం నిన్న రాత్రి మనం ఒక లైవ్ పెట్టుకున్నాము. అట్లాగే ఎదుటి పక్షం వాళ్ళు లైవ్ పెట్టినా పెట్టకపోయినా సరే జరిగిన లైవ్ మీద డిస్కస్ చేసుకుని ఉంటారు కదా, బహుశా చేసుకున్నట్టున్నారు. దాంట్లో ఏవో మన దగ్గర కొన్ని తప్పులు కనిపించినట్టున్నాయి. దాని మీద మన బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ హెడ్డింగు ఫేక్ డిబేటర్స్ ఎక్స్పోజ్డ్. అబద్ధపు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు, ఫేక్ వెబ్సైట్స్, పూటకపు సమాచారం, ఎక్కడా కూడా లేని విషయాలను సంధించి ఇప్పుడు మేము డిబేట్ గెలిచాము అని, మేము అన్నీ నిరూపించాము అని ప్రచారం చేసుకుంటారా అన్నన్నా. ఇక్కడ ఉన్నది అనిల్ కుమార్. మీరు చెప్పిన ఒక్కొక్క అబద్ధాన్ని, మీరు చేసిన విన్యాసాలని నేను బహిర్గతం చేస్తాను. జస్ట్ వెయిట్. నేను దేనికి తొందరపడను. అవునండి అనిల్ గారు, మీరు దేనికి తొందరపడరు. ఆ సుగుణం నాకు లేదు. నేను గబాలను తొందరపడిపోతుంటానండి. దానివల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా పడుతున్నాను, అది వేరే సంగతి. మీరు మా అబద్ధాలను, విన్యాసాలను బయట పెడతానంటున్నారు కదా, చాలా సంతోషం అండి. దానికి మా ఆమోదమే కాదు, మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అంతేకాదు, మీరు బయట పెట్టిన విషయాలు పట్టుకుని మా విద్యార్థులను కూడా నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా అబద్ధపు సాక్ష్యాలు తీసుకువస్తే ఎలా అని అడుగుతాను. మొట్టమొదట మా పాయింట్ ఏంటంటే, వేదాలలో చెప్పబడిన దేవీ దేవతలు వేరు. వేదాల్లో చెప్పబడిన దేవుళ్లలో అతి పెద్ద దేవుడు ఇంద్రుడు. ఇంద్రుడి తర్వాత సూర్యుడు, సూర్యుడి తర్వాత వాయువు, అగ్ని, వరుణుడు, బ్రహ్మణస్పతి లేదా విశ్వకర్మ, రిభు, అజ, త్వష్ట, ఇలాంటి చాలా పేర్లు మనకి కనపడతాయి. కానీ ప్రస్తుతం సనాతన ధర్మంగా పిలువబడుతున్న నేటి ఈ మతంలో, హిందూ మతంలో, ఈ దేవీ దేవతలు ఎవరైతే వేదాలలో కనపడుతున్నారో మనకి, వాళ్ళకి మందిరాలు ఆల్మోస్ట్ లేవు. మందిరాలు ఉన్న దేవుళ్ళు వేరు. కాబట్టి ఇది వైదిక మతం. వైదిక మతం అనేది హిందూ మతానికి వేరుగా ఉంటుంది. వైదిక మతము, హిందూ మతము రెండు వేరు వేరు. మీకు ఎవరు చెప్పారు అలాగని? వైదిక మతము, హిందూ మతము రెండు వేరువేరా, ఒకటేనా అని మనం తెలుసుకోవాలి అంటే ముందు హిందూ అన్న పదం ఎట్లా వచ్చిందో చూడాలి. ఇండియా అన్న పదాన్ని 5th century BCEలో హెరిడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఇక్కడ ఉన్న నది సింధు నదిని ఆయన ఇండస్ రివర్ అన్నాడు. ఆ ఇండస్ అనే రివర్ పారుతున్న ప్రాంతం కాబట్టి దీనిని ఇండియా అన్నాడు. ఇండియా అన్న పదం ఓల్డ్ ఇంగ్లీష్లోకి 9వ శతాబ్దంలో ప్రవేశిస్తే అది 17వ శతాబ్దానికి మోడర్న్ ఇంగ్లీష్లో కూడా స్థానం సంపాదించుకుంది. ఆ పదం నుంచే హిందుస్థాన్ అన్న పదం కూడా పుట్టింది. ఏంట్రో హిందూ మతం అన్న పేరు ఎట్టా పుట్టింది అని చెబుతానని ఈ ఇండియా అన్న పేరు గురించి చెబుతున్నావు అని అంటారా? అక్కడికే వస్తున్నానండి. హిందూయిజం అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా 1816-17లో రాజా రామ్మోహన్ రాయ్ గారు వాడారట. కానీ ఆ పదం 1840లో మాత్రమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అది కూడా ఆ పదం ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, బ్రిటిష్ విదేశీ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆ పదాన్ని వాడారు. అది కూడా ఎందుకు? ఈ ముస్లింలు, క్రిస్టియన్స్కి తమకి ఒక తేడా ఉందని చూపించడం కోసం. కేవలం కిరస్తానీలు, మరకస్తానీలతో తమకు సంబంధం లేదు, మేము వేరే జాతి వారము అని చెప్పుకోవడానికి ఆ పదాన్ని విస్తృతం చేశారు. అంటే 1816కు ముందు అటువంటి పదమే లేదు. ఏంటది? హిందూయిజం. 1840 దాకా మేము హిందువులము అని ఎవడో ఈ దేశంలో అనుకోలేదు. అంటే 180 సంవత్సరాల క్రితం హిందూ మతం అనేదే లేదు. పోనీ ఆ పదం ఎవ్వడికి తెలియకపోయినా రాజా రామ్మోహన్ రాయ్ మొట్టమొదటిసారిగా వాడాడు కాబట్టి ఆ 1816ను తీసుకుంటే హిందూ మతం వయస్సు 210 సంవత్సరాలు. నువ్వు చెప్పేది అదేనా? 2000 సంవత్సరాల క్రితం మీ యేసుక్రీస్తు పుడితే, 1700 సంవత్సరాల క్రితం మీ కిరస్తానీ మతం పుడితే, 200 సంవత్సరాల క్రితం హిందూ మతం పుట్టింది. అటువంటి మతం ఇక్కడ ఉంది. నువ్వు చెప్పేది అదేనా? అరే, నేను ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో యంగెస్ట్ మతం ఇస్లాము అనుకుంటున్నాను. ఇంతకీ హిందూ మతం యంగెస్ట్ మతమా? ఓకే. ఈ 210 కూడా ఎలా తీసుకోవాలి? అప్పటికప్పుడు ఎవరైతే వైదికులు, అదే ఇక్కడ ఉన్న కిరస్తానీలు,
మరకస్థానీయులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ వైదిక మతాన్ని వదిలేసి ఈ హిందూ మతంలోకి చేరారో, ఆ కన్వర్షన్ జరిగి ఉంటుందో అప్పటి నుంచే లెక్క తీసుకోవాలి. అంతేనా? హిందూ మతం వైదిక మతం వేరు వేరు. ఈ కథలో మాకు చెప్పొద్దు. ఆ దూరం మీ చర్చిల్లో మైకులు ఆపుకుని లోపల గొర్రెలు వస్తాయి కదా, ఆ టేబుల్స్ మీద కూకుంటాయి, ఆ గొర్రెలకి చెప్పండి ఎలాంటి మాటలు. మీరు ఈ మాట ఇంకొకసారి అంటే గనక ప్రజలు ఏమనుకుంటారు అంటే, అబ్బెబ్బే గొర్రెల కాపర్లు కూడా గొర్రెలేనన్న మాట అనుకుంటారు. నేను ఎంతో మంది వైదిక బ్రాహ్మణ ఉత్తములతో నేను మాట్లాడినప్పుడు, మీరు హిందువులా అండి అంటే, లేదండి మేము వైదికులము, మాకు వేదాలు మాత్రమే ప్రామాణికము అని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. అలా చెప్పారా అండి? మేము వైదికులము, మేము హిందువులము కాదు అని చెప్పారా అండి? ఈ వైదికులు అని చెప్పబడే వైదిక మతం వారు ఏం చేస్తారో మీకు తెలుసా అండి? వైదిక కర్మలను నిర్వహిస్తారు. వైదిక కర్మలు అంటే ఏమిటండి? వేదాలను ఔపోసన పట్టేశారు. మీకు నేను చెప్పక్కర్లేదు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వాటితో పాటు వివాహాలు, పూజలు, పునస్కారాలు ఇటువంటివన్నీ చేస్తారండి. ఈ వైదిక కర్మలను వారి చేత ఎవరు చేయించుకుంటారు అని తెలియాలి అంటే, ఓ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడి ముందు నుంచోండి, లేకపోతే సోమవారం నాడు శివాలయం ముందు నుంచోండి. వైదిక బ్రాహ్మణులు ఒక మతము, వారి చేత వైదిక క్రియలు చేయించుకునేవాళ్ళు వేరొక మతము అని అంటే ఎట్టా ఉంటుందంటే, కిరస్తానీయులు వేరు, పాస్టర్లు వేరు. పాస్టర్లు కిరస్తానీయులు కాదు, అది ఒక ప్రత్యేక మతం. అంటే ఎట్టా ఉంటుందో అట్టా ఉంటుంది. నేను ఎంతో మంది వైదిక బ్రాహ్మణ ఉత్తములతో నేను మాట్లాడినప్పుడు, మీరు హిందువులా అండి అంటే, లేదండి మేము వైదికులము, మాకు వేదాలు మాత్రమే ప్రామాణికము అని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను అసలే టీచర్ని. ఎవడైనా తప్పు రాస్తే గనక 100 సార్లు రాసుకు రమ్మంటాను. నేను మీరు తప్పు చేశారు అనను, కానీ మీరు చెప్పింది నిజమో కాదో తెలియాలి అంటే గనక ఎవరైనా 100 మంది వైదిక బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, మేము వైదికులమండి, హిందూ మతానికి మాకు సంబంధం లేదండి అని రికార్డు చేసి ఆ రికార్డు చూపించు, అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాం. నువ్వు చెప్పింది నమ్మడానికి మేము నీ చర్చిలో గొర్రెలం కాదు కదా, సరైన రుజువు చూపించాలి. ఓకేనా? The origin and growth of Bhagavatism. Bhagavatism originated in post-Mauryan times. మౌర్యుల కాలం కన్నా ముందు భాగవతిజం అనేది లేదు, వైష్ణవ మతం అనేది లేదు అని ఆర్ఎస్ శర్మ గారు, అతను ఒక ఫేమస్ హిస్టారియన్, తను ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. అవునండి, నిజమేనండి. ఆర్ఎస్ శర్మ గారు ఆ మాట అన్నారు. కానీ ఆయన ఏదో గాలికి ఆ మాట అని ఉండరు కదా. ఆ కిందన ఆ పుస్తకంలో చివరిలో బిబ్లియోగ్రఫీ అని ఉంటుంది. అందులో ఈ విషయాన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నది ఉంటుంది. కొద్దిగా అది కూడా చూపించండి. Bhagavatism originated in post-Maurya times and centered around the worship of Vishnu or Bhagavata. Vishnu was a minor god in Vedic times. మైనరో మేజరో మొత్తానికి విష్ణు అన్న పదం, విష్ణు అన్న దేవుడు వేదాలలో ఉన్నాడు అని మీరు ఒప్పుకుంటున్నారు, అంతేనా? Narayana was a non-Vedic tribal god. నాన్-వేదిక్ ఒక ట్రైబల్ ఉండేవాళ్ళు, ఒక ట్రైబ్, ఆ ట్రైబల్ కి చెందిన ఒక దేవుడు అతను, లేదా ఒక డియటీ అని అంటాను నేను. హీ వాజ్ అ డియటీ. నారాయణ వాజ్ అ నాన్-వేదిక్ ట్రైబల్ గాడ్ కాల్డ్ భాగవత and his worshippers were called Bhagavatas. This god was conceived as a divine counterpart of the tribal chief. ఇదేంటిది? ఈ కథ అచ్చు యెహోవా కథలా ఉంది. యెహోవా అనే ఒక ట్రైబల్ దేవుడు ఉండేవాడు, ఆ దేవుడు తెచ్చి ఇక్కడ వీళ్ళు బైబిల్లో పెట్టుకున్నారు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ప్రచారంలో ఉండవేంటి, బోల్డ్ బొక్కులు ఉన్నాయి దాని మీద. అదే మన ఇండియన్స్ రాసినవి కాదులేండి, తెల్లతోళ్ళు రాసినవి. ఆ కథని ఇక్కడ ఇరికించారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరేలేండి, ఆ వివరాలు మీకు ఎలాగో ఆ కిందన ఉన్న బిబ్లియోగ్రఫీలో ఉంటాయి కదా, కొద్దిగా చెక్ చేయండి. నాకు ఓపిక లేదు, మీరే చెక్ చేయండి. ఇప్పుడు 2వ శతాబ్దం బీసీలో బుద్ధుడు, 6వ శతాబ్దం బీసీ బౌద్ధుల తర్వాత జరిగింది. Besides, Vishnu came to be identified with the legendary hero of Vrishni tribe living in Western India, who was known as Krishna Vasudeva. Vrishni tribe కి చెందిన కొంతమంది హీరోస్ ఉండేవాళ్ళు. అతనిలో ఆ హీరోస్ లో ఒక అతను కృష్ణ వాసుదేవ. సరే, నేను ఇప్పుడు లోపలికి వివరాలలోకి వెళ్ళను. ఇంతకీ నువ్వు చెప్పిన వాళ్ళందరూ వీళ్ళు వైదికులు కాదన్నావు కదా, వేదాలలోని దేవుళ్ళు కాదన్నావు కదా, మరి ఆ దేవుళ్ళను పూజించే వాళ్ళను ఏమంటారు? వాళ్ళే హిందువులా? నువ్వే చెప్పావు, నారాయణుడు, కృష్ణుడు, వాసుదేవుడు వీళ్ళెవ్వరూ వేదాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వీరు వేరే మతము, వీళ్ళు హిందువులు అని అంటున్నావు. మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు. 2200 సంవత్సరాల క్రితం ఏర్పడ్డప్పుడు వాళ్ళు హిందువులేనా? అప్పటికింకా వాళ్ళు వైదికులేనా? అంటే ఏమీ లేదు, నువ్వేమో వాళ్ళను హిందువులు అంటున్నావు,
180 సంవత్సరాల క్రితం పుట్టిన హిందూ మతంలోకి 2200 సంవత్సరాల క్రితం ఎట్లా మారారు అన్నది నాకు అర్థం కావట్లేదు. నీ గొర్రెలకి అర్థం అవ్వచ్చు, వాళ్ళకి చెప్పు, నాకు కాదు. ద గ్రేట్ ఎపిక్ మహాభారత వాజ్ రీకాస్ట్ టు అంటే మళ్ళీ రాయబడింది. రీకాస్ట్ టు షో దట్, అంటే మళ్ళీ రాయబడింది అంటే ఇంతకు ముందు ఉన్న దశరథ్య యుద్ధాన్ని మళ్ళీ రాయటం జరిగింది. వాజ్ రీకాస్ట్ టు షో దట్ కృష్ణ అండ్ విష్ణు వర్ వన్. దస్ బై 200 BC ద 3 స్ట్రీమ్స్ ఆఫ్ గాడ్, ముగ్గురు, ఈసారి కృష్ణ, వాసుదేవ, ఐ మీన్ విష్ణు అండ్ నారాయణ, ఈ ముగ్గురిని కలిపి ఒక ఆస్పెక్ట్ గా చేసి ఏం జరిగిందో చూద్దాం. దస్ బై 200 BC the 3 streams of God and their worshippers merged into one and resulted in the creation of Bhagavatism or Vaishnavism. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం మాత్రమే వైష్ణవిజం అనేది మొదలైంది అనే విధంగా మనకి ఇక్కడ చరిత్రకారులు దాఖలాలు చెప్తున్నారు. అవునండి, మా చరిత్రకారులు మా చెడ్డ గొప్పోళ్ళండి. వాళ్ళు భలే చెప్తారండి. మనం ఇప్పుడు చదువుకునే మహాభారతం ఒరిజినల్ కాదనమాట, దీనికంటా ముందు ఇంకోటి ఉండేది అనమాట. దీన్ని ఎవరో మళ్ళీ రాశారు. అవునండి, మా వాళ్ళు చెబుతూ ఉంటారండి, మహాభారతాన్ని వేదవ్యాసుల వారు రాశారు అని చెప్తారండి. ఇంతకీ మా వేదవ్యాసుల వారు రాసింది ఇప్పుడు మనం చదువుతున్న ఈ 2వ పుస్తకమా అండి, వాళ్ళు దాచేసిన మొదటి పుస్తకమా అండి? ఇంతకీ మేము చదువుతున్న భగవద్గీత, మహాభారతము, భాగవతము, ఈ శ్లోకాలు రాసినవి వేదవ్యాసుల వారు కాదండి. ఒకవేళ మనం చదువుకుంటున్న మహాభారతం వేదవ్యాసుల వారు రాసి ఉండకపోతే వేరెవరో రాసి ఉండొచ్చు. వాళ్ళు ఎవరండి? అలా కాదు, ఇప్పుడున్న బుక్ మీద వేదవ్యాస విరచితము అని ఉంది కాబట్టి ఈ బుక్కే వేదవ్యాసులు వారు రాశారు, ఆ పాత పుస్తకం వేరెవరో రాశారు అంటారా? అప్పుడు ఆ పాత బుక్కు రాసిన వాళ్ళు ఎవరండి అంటే ఈ వివరాలు మీకు నాకు తెలియకపోవచ్చండి, కానీ ఆ పుస్తకం రాసిన శర్మ గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి. ఓలమ్మో, ఏమీ తెలియకుండా రాయడు కదండి సార్, అందులో బిబ్లియోగ్రఫీ ఉంటుందండి, అందులో చూసి మీరు చెప్పండి. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మేము సార్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. మేము హిలియోడారస్ పిల్లర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కూడా చూసి ఇది నిజమేనా అని అంటే ఎస్, అక్కడ భాగవత అని ఉంది, కానీ అక్కడ విష్ణు అనే పేరు మాకు అక్కడ కనపడలేదండి. విష్ణు అనే పేరు ఎక్కడ కూడా ఇన్స్క్రిప్షన్ మీద రాసి లేదు. ఏంటంటే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మీరు అక్కడికి వెళ్ళారా? ఊకోండి సార్, కథలు చెప్పకండి సార్. మీరు వెళ్ళలేదంటలేదు, వెళ్ళారు, ఓ ట్రిప్ వేసుకున్నారు, వెళ్ళారు, అక్కడ ఫోటో తీయించుకున్నారు. అక్కడ భాగవతము అని ఉంది కానీ కృష్ణ విష్ణు అని లేదని అంటున్నారు కదా. అక్కడ లేదు అనడానికి ఆధారం ఏంటి? మీరు చెప్పింది మేము నమ్మంగా, మీరు చెప్పింది మేము ఎలా నమ్ముతాం సార్? మేము నమ్మాలి అంటే ఇదిగో ఈ ముసలోడు చెప్పాలి. ఈ ముసలోడేమి మా మేనమామో మా తాతో కాదు, మీ తాత కాదు, ఇదిగో ఈ పుస్తకాన్ని రాసిన మీ అభిమాన హిస్టోరియన్. అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు అని మీరు నేను కాదు చెప్పాల్సింది, ఈ ముసలోడు. అన్న మమ్మల్ని ఫేక్ డిబేటర్స్ అంటావా? ఇంకా నయ్యం, ఫేక్ డిబేటర్స్ అనలేదు. అబద్ధపు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు, ఫేక్ వెబ్సైట్లు, బోటకపు సమాచారం, ఇది నువ్వు మా గురించి అన్నదే. మరి ఇదేంటిది? ఇది మీరేమో ఏదో పిక్నిక్ వెళ్ళి అక్కడ ఓ ఫోటో తీయించేసుకొని అది తెచ్చి ఇదిగో ఆధారం అంటారా? మరి ఇది బోటకపు సమాచారం కాదా? నువ్వేమైనా హిస్టోరియన్వా లేకపోతే హిస్టోరియన్ బామ్మర్తివా? ఆదోరం మన చర్చికొచ్చే గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలకు చెప్పుకోవచ్చు ఇది, అంతేగాని ఇలాగా డిబేట్లో తేకూడదు. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇది ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ బుక్, సొసైటీ, రిలీజియన్ అండ్ ఆర్ట్ ఆఫ్ కుషానా ఇండియా. అవునండి, సెంట్రల్ ఆర్కియాలజీ లైబ్రరీ నుంచి తెచ్చారండి. ఇందాక నన్ను కిరణ్ గారు పర్లేదండి, తప్పేం లేదు, ఏదో పొరపాటున మనసులో మాట బయటకు వచ్చేసింది. ఇందాక నన్ను కిరణ్ గారు అడిగారు, మరి త్రిశూలం ఉంది చేతిలో అది ఇది అని అన్నారు, మరి ఇక్కడ నుంచి శైవిజం బయటకి ఎందుకు వెళ్ళకూడదు, శివుడు ఆరాధన ఇక్కడ నుంచి బయటకి ఎందుకు వెళ్ళకూడదు, అది అక్కడ నుంచే ఇక్కడికి వచ్చింది అంటానికి ప్రూఫ్ ఏంటి అంటే నేను వేరేగా సమాధానం చెప్పనక్కర్లేదు, అది ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ సార్. నెక్స్ట్, అది ఈ పుస్తకంలో ఉందండి. యు ఆర్ చాలా గేట్ అండి, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా లటక్కన అట్టుకొచ్చేస్తారండి. చూపించండి. పేజ్ నెంబర్ 39లో శైవిజం అనే చాప్టర్లో మీకు ఇక్కడ కనపడుతుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అవునండి, ఆ చాప్టర్లో శైవిజం గురించి ఉందండి, అది వేరే సంగతి. సరే చెప్పండి. Shaivism as reflected in the coins, seals and icons alone in relative isolation from the epigraphic evidences signify again it was predominantly the religion of the common masses. The enlightened upper classes and
infrequently associated with them is shown by Dr. Bhandarkar. అక్కడికి వదిలేద్దాం. అక్కడికి వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? ఒక్కసారి చూద్దామా? We may now consider the principal religions and the deities that dominate the epoch. ఆ కాలంలో ఉన్న ప్రధాన మతాలు, ప్రధాన దేవతల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. The literary and archaeological evidences will lead us literally to Shaivism. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, లిటరేచర్, ఈ రెండు మనల్ని శైవిజం దగ్గరికి తీసుకెళ్తున్నాయట ఆ కాలంలో. ఇంకా ఆ శైవిజం గురించి ఏం చెబుతున్నాడో చూద్దాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఏనిసెంట్ అండ్ పాపులర్ కల్టిజం దట్ కంటిన్యూడ్ టు ఫ్లోరిష్ అండర్ ది బ్యానర్ ఆఫ్ బోత్ ఆర్థోడాక్స్ అండ్ హెటరోడాక్స్ ట్రెడిషన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ అండర్ రివ్యూ. మనం మాట్లాడుకుంటున్న కాలానికే శైవిజం అన్నది పురాతనమైన మతం అని చెప్తున్నారు. ఇదేంటి, ఇది మేము తీసుకురావాలి కదా, నువ్వు తీసుకొచ్చావు. ఇంకా ఏం చెప్తావు? శైవిజం యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది కాయిన్స్, సీల్స్, ఐకన్స్ alone in relative isolation from the epigraphic evidences signify again it was predominantly the religion of the common masses. ఈ ఎపిగ్రఫిక్ ఎవిడెన్సెస్ కాకుండానే ఈ కాయిన్లు, సీల్డ్లు, ఐకన్స్ వీటి వల్లే క్లియర్గా అర్థమవుతుందట ఏంటంట ఆ కాలానికి శైవం అన్నది సాధారణ ప్రజల మతం అని. మళ్ళీ ఇందాకటి మాటే, ఇదేంటి మేం తేవాల్సింది నువ్వు తెచ్చావు. సరే సారు గారు, ఇక్కడ ఏదో పెయింట్ వేశారు కదా, దాని గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. అక్కరెన్స్ ఆఫ్ శైవ మోటివ్ అంటే ఈ శైవ ఆరాధనలో ఉన్న ఈ ఆకృతులు కానీ, లేకపోతే ఈ విగ్రహాలు కానీ, లేదా ఆ రూపాలు కానీ, మోటివ్ అంటే అది మోటివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈదర్ ద డీటీ శివ ఆర్ వన్ ఆఫ్ హిస్ ఎంబ్లమ్ అండ్ ద. మీరు చాలా గ్రేట్ సార్, చెప్పడంలో మీకు మీరే సాటి. ఏంటంటే ఓయేషా నుంచి శివ వచ్చాడని ఇండికేషన్ ఇక్కడ ఉందా? ఎక్కడుంది? నీకంటే ప్రాకృతము, సైతియన్ లాంగ్వేజ్లు వచ్చు కాబట్టి ఆ భాషలో అక్కడ ఏది ఉందో అది నువ్వు చదువుతుంటే ఆ భాష మాకు రాదు కాబట్టి ఎర్రె గొర్రెలలాగా తల ఊపుతాం. కానీ ఇక్కడ ఇంగ్లీష్లోనే కదా ఉంది. మరీ అంత మేమేమన్నా కిరస్తాని గొర్రెలు అనుకుంటున్నావా? అక్కడ లేనిది అంత డేరింగ్గా, అంత ధైర్యంగా, అంత పవర్ఫుల్గా చెబుతున్నావు. ఇన్ని అబద్ధాలా? అసలు అక్కడ ఏముంది? ద అకరెన్స్ ఆఫ్ శివ మోటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ ది డైటీ శివ ఆర్ వన్ ఆఫ్ హిస్ ఎంబ్లమ్స్. ఆ కాయిన్ మీద ఈ కిందివి ఉండడం అన్నది అనుకుంటూ చెప్తున్నాడు. ఏంటి? మొదటిది శివుడు విగ్రహం కానీ, ఆయన ఎంబ్లమ్స్ కానీ. ఆయన ఎంబ్లమ్ ఏంటి? శివలింగం. అంటే కాయిన్ మీద శివుడు విగ్రహము లేదా శివలింగం ఉండడము. అండ్ ద మెన్షన్ ఆఫ్ వయేషా, కిందన భవేషా అని రాస్తున్నాడు. పైన ఏమన్నాడు? శివుడు కానీ లింగం కానీ అన్నాడు. ఇక్కడ మన కాయిన్లో ఏముంది? శివుడు ఒక్కడే ఉన్నాడు. అంటే అక్కడ ఆయన చెప్పిన సెంటెన్స్ అర్థం ఏంటి? ఈ కాయిన్ మీద శివుడు బొమ్ముండి ఆ పక్కన వయేషా అని ఉంది. దట్ ఇండికేట్ that Shiva was popular as a deity during the Sito-Kishan rule. మొత్తం అర్థం ఏమిటంటే కాయిన్ మీద శివుడి బొమ్మ ఉండి ఆ పక్కన వయేషా అని రాసి ఉండడం బట్టి ఏమర్థమవుతుందంటే సితో-కిషాన్ రూల్కే శివుడు పాపులర్ దేవుడు అని చెప్తున్నాడు. ఏంటి? మెన్షన్ ఆఫ్ ఓయేషా, ఓయేషా నుంచి శివ వచ్చాడని ఇక్కడ ఇండికేట్. ఏంటి? ఓయేషా నుంచి శివ వచ్చాడనేది ఇండికేట్ చేస్తుందా? ఎక్కడుందండి? వర్డ్ టు వర్డ్ మీకు విడదీసి నేను చదివాను. మీరు ఏదో స్పీడ్గా చదివేసేస్తే అక్కడ పాపం ఎర్రి గొర్రెలు అవతల ఉన్న ఇద్దరు అర్థం చేసుకోలేరు అని అనుకొని చాలా స్పీడ్గా చదివేశారు. స్పీడ్గా చదివేస్తే ఎదుటివారు అక్కడ ఉన్న దాని మీద బ్రెయిన్ పెట్టలేరు అని అనుకున్నారు అనుకుంటాను. ఒక విధంగా మీ ఆలోచన కరెక్టే. మీరు అక్కడ పసుపు రంగు పులిమారు కాబట్టి అక్కడ ఏదో మీ వాదనకు సరిపడేది ఉన్నది, ఉండి ఉండొచ్చు అనుకున్నారో ఏంటో. వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు కానీ దాని కింద దాని మీద పెట్టారు. అయితే ఆ కింద దాని మీద దేని మీద వాళ్ళు దృష్టి పెట్టారో, దేనిని వాళ్ళు రెట్టించి మిమ్మల్ని ప్రశ్నించారో, దేనికి మీరు అన్నీ మూసుకుని మాట్లాడకుండా పక్కదారి పెట్టారో అది తర్వాత మాట్లాడదాం. తర్వాత కంటిన్యూటీలో మీరు ఏదో చెప్తున్నారు. దట్ శివ వాజ్ పాపులర్ యాజ్ ఎ డీటీ డ్యూరింగ్ ద సితో-కుషానా రూల్. అవును, ఈ విషయం ఇందాకే చెప్పాను నేను. ఇంకా ముందుకెళ్ళండి. ఈ సిథియన్స్ మన భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు సకులు, తర్వాత కుషానులు, వీళ్ళు యుఏజీ ట్రైబ్కి చెందిన వాళ్ళు. వాళ్ళు బేసికలీ ఇండో ఆరియన్సే. కానీ చైనాలో కొంతకాలం ఉన్నాక తర్వాత మళ్ళీ వీళ్ళు హుణరాజుల కన్నా ముందు
లేదా శకుల తర్వాత మన భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు. మొత్తానికి విదేశీయులు అని చెప్పుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఈ సితో కుషానా రూల్ అప్పుడు ఓయేషో అక్కడ పూజింపబడ్డాడని చెప్పాడు, కానీ భారతదేశంలో నుంచి ఇది బయటికి వెళ్ళింది అన్నట్టుగా మనకి ఇక్కడ కనపడట్లేదు. నువ్వు చెప్పేది ఏంటంటే నాకు బుర్ర బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది. ఏం చెప్పాడు? సితోకుషానా టయానికి శివుడు పాపులర్ డెయిటీ అని ఉంది. ఆ తర్వాత ఏముంది? రూలర్స్ వర్ ఇండీడ్ ఎలెక్టెడ్ టు యాక్సెప్ట్ అండ్ పాపులరైజ్ ది డైటీ. అది అక్కడ ఉంది. ఇక్కడ ఎలెక్టిక్ అని ఉంది కదా, దాని అర్థం ఏమిటి అని చూస్తే డెరివింగ్ ఐడియాస్, స్టైల్ ఆర్ టేస్ట్ ఫ్రమ్ ఎ బ్రాడ్ అండ్ డైవర్స్ రేంజ్ ఆఫ్ సోర్సెస్. అదే తెలుగులో దాని అర్థం పరిశీలనాత్మకమైన. ఈ ఎలెక్టిక్ అన్న పదానికి ఈ అర్థాన్ని మనసులో పెట్టుకుని ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువు. ద రూలర్స్ వర్ ఇండీడ్ ఎలెక్టిక్ టు యాక్సెప్ట్ అండ్ పాపులరైజ్ ది డైటీ. అంటే అక్కడ ఉన్నదాన్ని పరిశీలించుకొని దానికి తగ్గట్టుగా పాలకులు అక్కడ ఉన్నదానిని అంగీకరించి దానికి పబ్లిసిటీ, పాపులరైజ్ చెయ్యాలి. అది అక్కడ ఉన్న దాని అర్థం. అంతేకాని ఈ సితో కుషానా రూల్ అప్పుడు ఓయేషో అక్కడ పూజింపబడ్డాడని చెప్పాడు, కానీ భారతదేశంలో నుంచి ఇది బయటికి వెళ్ళింది అన్నట్టుగా మనకి ఇక్కడ కనపడట్లేదు. నిజమే, భారతదేశం నుంచి ఇది బయటికి వెళ్ళినట్టుగా ఎక్కడ కనపడట్లేదు. కిరణ్ గారు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళింది అనలేదు, వెళ్ళి ఉండొచ్చుగా అన్నారు. శివ అన్నది శైవం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళింది అని అక్కడ ఏమీ లేదు, కానీ అట్లాగే ఓయేషో పూజించబడ్డాడు అని కూడా ఎక్కడా లేదు. అక్కడ లేని దాన్ని నువ్వు ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంత చిన్న ముక్కని నేను ఇంతసేపు చదవలసి వస్తుంది. నా దరిద్రం అది. ఆ నువ్వు తెచ్చిన పేజీలోనే ఇంకా ఏముందో ఒకసారి చూద్దామా? శివ మోటివ్స్ ఇన్ ది కుషానా కాయిన్స్ ఇన్ పర్టికులర్ prompted Focher to suggest that Shaivam was a dominant religion factor in the northwest region when the Kushans came to India and that they were first converted to this religion. దీని అర్థం తెలుగులో ఏంటి? ఈ కాయిన్లు బట్టి చూస్తే ఈ కుషాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పటికి ఇక్కడ శైవం అనేది ఒక పెద్ద రిలీజియన్గా ఉంది. వాళ్ళు వచ్చిన వెంటనే ఆ శైవంలోకి కన్వర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నది అది అయితే ఓయేషో అప్పుడు అక్కడ పూజించబడ్డాడు అని భలే చెప్పవయ్యా. అక్కడెక్కడ నాకు కనపట్లేదు. పర్వాలేదు, ఈ వీడియో చూసే వ్యూయర్స్ కూడా అర్థం చేసుకుంటారు. నీకు నాకే కాదు కదా, మన వీడియోలు చూసే వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు, కనీసం 50%. ఈ పేజీలో ఒక్క దగ్గర ఓయేషా అన్న మాట కనపడుతుంది. పైగా మెన్షన్ ఆఫ్ ఓయేషా ఇండికేట్స్ దట్ శివ వాజ్ పాపులర్ అంటున్నాడు. దాని అర్థం ఏమిటి అంటే ఓయేషా అన్న పదం కూడా శివ అన్న పదానికి పర్యాయ పదం అయి ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు బయట నుంచి ఓయేషా అనే దేవుణ్ణి తెచ్చారు, వాడిని ఇక్కడ శివ అన్న పేరుతో మార్చేశారు అన్నది లేదు. సరికదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే ఇక్కడ శివుడు పెద్ద దేవుడు. And that the rulers were indeed eclectic to accept and popularize the deity. This predominance of the Shaiva motif in the Kushana coins in particular prompted Focher to suggest that Shaivism was a dominant religion factor in the northwest region when the Kushana came to India and that they were first converted into this religion. Edi Oesho ఆ తర్వాత when they came into India ఆ తర్వాత దీన్ని ఇక్కడ స్ప్రెడ్ చేశారు. మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. చూశారు కదా, ఇదే వాక్యాన్ని నేను పదం పదం విడదీస్తూ అందులో వాక్యానికి మీకు డిక్షనరీ చూపించి చాలా క్లియర్గా దాని మీనింగ్ చెప్పాను. అక్కడెక్కడన్నా ఓయేషో అని ఉందా? లేదు కదా. వాళ్ళు ఎక్కడికి వచ్చేటప్పటికి శైవం బాగా ఉంది, దానికి కన్వర్ట్ అయ్యారు అని ఉంది. దీనికి ఇంత అబద్ధం చెప్తున్నాడంటే ఇతన్ని ఏమనుకోవాలి? పచ్చి అబద్ధం. బాహటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పచ్చి అబద్ధాన్ని చాలా ఓపెన్గా నిజము అన్నంత ధైర్యంతో చెప్పేస్తున్నాడు. ఆయన ధైర్యం ఏమిటి అంటే మన కిరస్థానీయులకు ఎలాగా ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా రాదు, మనం ఏం చెబితే అది నమ్మేస్తారని. అంతవరకు బాగుంది. కానీ ఈ అద్వైతన్ గారు, ఈ కిరణ్ గారు, కిరణ్ గాడు, వీళ్ళేమి ఏలి ముద్రగాళ్ళు కాదే. అఫ్కోర్స్ వాళ్లకు సిథియన్ అలాగే ప్రాకృతం ఈ రెండు భాషలు రావు, కానీ తెలుగు ఇంగ్లీషు వచ్చండి. నాకు తెలిసి మీకు ఆ విషయం కూడా తెలుసు. మీ ఎదురుగా ఉండేవాళ్ళు ఏలిముద్రగాళ్ళు కాదు అని మీకు తెలిసినప్పుడు ఇట్లా ఎలా తయారు చేసుకున్నారండి? అండి అనిల్ గారు, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీరు తెచ్చిన ఈ పుస్తకాన్ని మీరు చదివారా? పుస్తకాన్ని పక్కన పెట్టండి, ఆ పేజీ అయినా చదివారా? ఆ పేజీని పక్కన పెట్టండి,
మీరు పసుపు రంగు పులుముకున్నారు కదా, ఆ 3-4 లైన్లైనా చదివారా? ఆ కాయిన్ మీద ఓయేషా అని ఉంది, ఆ పేరాలో ఓయేషా అని ఉంది. అయినా కానీ అలా ఉన్నా కానీ ఒక్కసారి బుర్ర పెట్టి ఆ పేజీ చదివి ఉంటే దాని అర్థం మీకు బాగా అర్థమయ్యేది కదా. అంటే మీరు చదవలేదా? అంటే ఆ పసుపు రంగు మీరు పొయ్యలేదా? అంటే ఎవడో ఆ పేజీ స్క్రీన్ షాట్ తీసి దాని మీద అక్కడ పసుపు రంగు పెట్టి అది మీకు పంపి, ఇదిగోండి ఇక్కడ ఎలా చెప్పాలి అని మీకు ఫోన్లో చెప్తే మీరు అలా మాట్లాడారా? ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి, ఇది మిమ్మల్ని అవమానపరచడానికి కాదు. ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చదివితే గనక మీరు 10 మందిలో నవ్వులు పాలు అయిపోతారు. మీరు అలా 10 మందిలో నవ్వులు పాలు అవ్వకూడదు అన్నది నా కోరిక. అలాగే మీరు బొంగులోది వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం పట్టుకుంటారు అన్న ఉద్దేశంతో తెలిసి మీరు ఇట్లా పెట్టారు అంటే పర్వాలేదు. కానీ అట్లా కాకుండా అక్కడ మీరు ఏదైతే అనుకున్నారో అది అక్కడ ఉంది అని మీరు అనుకుని దానిని తీసుకువచ్చి ఉంటే గనక నేను మీకు సలహా ఇచ్చేంత వాడిని కాదు. కానీ ఒక్కసారి ఆ విషయంలో మీరు పునరాలోచించుకుని ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోండి. నేను మీలాగా, కిరణ్ గారిలాగా, అద్వైతిన్ గారిలాగా హైలీ ఎడ్యుకేటెడ్ కాదు. అట్లాగే నాకు పెద్ద పెద్ద తొడలు కూడా లేవు కాబట్టి ఇక్కడ రామబాణం అంటూ నేను తొడలు కొట్టలేను, ఏమీ అనుకోవద్దు. మిత్రులారా, ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.